అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి అక్టోబర్ 12 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే రేపటి రోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారము మీ జీవితంలో ఎలాంటి శుభ ఫలితాలు పొందబోతున్నారో ఖచ్చితంగా తెలుసుకుందాము. ఇక వివరాల్లోకి వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశి వారు చాలా హాస్యప్రియులు మరియు తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వ్యావహారిక విషయాలను తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటూ ఉంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు వీరుకుంటుంది. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బుధవర్గ స్వజాతి వారు కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో వీరిని మోసం చేసే అవకాశాలు వీరి జాతకంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే వీరి బాల్యం నుండే కష్టాలను ఎత్తు ఫలాలను చూస్తూ ఉంటారు. జీవిత అనుభవం కూడా వీరికి అధికంగా ఉంటుంది. అనేక రంగాల గురించిన అవగాహన వీరికి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున వీరి జీవిత భాగస్వామి వలన మీ జీవితంలో అతిపెద్ద శుభవార్తను స్వీకరించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తాను ఇచ్చే సలహాలను సూచనలు పాటించడం ద్వారా కావచ్చు, లేదా అనుకోకుండా చాలా కాలం నుండి మీరు ఎదురు చూసిన అవకాశం తన మూలంగా మీకు దక్కడం కావచ్చు. ఇది స్త్రీల విషయంలో కానివ్వండి, లేదా పురుషుల విషయంలో కానివ్వండి, వివాహితులు ఎవరికైనా సరే ఈ విధంగా మీ జీవిత భాగస్వామ్యంలో ఒక పెద్ద శుభవార్తను మీరు అందుకోబోతూ ఉన్నారు. మీరు చేసిన ప్రయత్నాలు తన మూలంగా ఫలించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఇదివరకు ఎప్పుడూ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున జీవిత భాగస్వామ్యం వల్ల చాలా ఘనంగా మీకున్న అతిపెద్ద కోరికను తీర్చుకోబోతున్నారు. అతిపెద్ద శుభవార్తను అందుకోబోతున్నారు. కానీ ఒక నష్టం కూడా ఉందండి. జాగ్రత్తగా ఉండాల్సిన అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. షూరిటీ సంతకాల విషయంలో నష్టపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తుంది. నమ్మకం లేని వ్యక్తులకి అస్సలు షూరిటీ సంతకాలు చేయటం కానీ, హామీ ఉండటం కానీ అస్సలు చేయకండి. అలాగే ఈ రాశి చెందిన ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో రేపటి రోజున కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రేపటి రోజున అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు కూడా ఉన్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశము మీ ముందుకు రాబోతుంది. రేపటి రోజున మీరు చేసే ఈ ప్రయత్నం ద్వారా మీరు చాలా వరకు కూడా లాభాన్ని అయితే ఖచ్చితంగా పొందబోతున్నారు. ఇంకా మీ వ్యాపార జీవితంలో మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా ఉంది. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతూ ఉన్నాయి. వ్యాపార భాగస్వాములతో ఇదివరకు ఏవైనా విభేదాలు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించుకో అవకాశం కూడా ఉంది. అలాగే ఈ రాశివారు ఎవరైతే చాలా రోజులుగా రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి రాజకీయ రంగంలో ఎదగాలని పై స్థానంలో ఉన్న రాజకీయ నేతలు మీ శ్రమను గుర్తించాలని పార్టీ కోసం ఎంతగానో కష్టపడుతూ ఉన్నారో, కానీ మీ కష్టాన్ని మీ శ్రమను ఎవరు గుర్తించడం లేదని నిరాశలో కూడా ఉన్నారు. అటువంటి వారి జీవితంలో ఊహించని పరిణామాలు సంభవించబోతూ ఉన్నాయి. ఈ రాశి వారిలో ఎవరికైనా రాజకీయ రంగంపై ఆసక్తి ఉందో వారికి రాజకీయ నేతల నుండి మంచి మార్గదర్శకత్వం లభించబోతూ ఉంది. వారు మీకు మద్దతుగా నిలుస్తారు. పార్టీకి మీరు చేసిన సేవలను పార్టీలో ప్రతి ఒక్కరు గుర్తించే ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారో వారికి కూడా ఒక అవకాశం రాబోతూ ఉంది. ముఖ్యంగా వివాహితుల జీవితంలో ఈ అవకాశం కూడా మీ జీవిత భాగస్వామ్యం వల్ల వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార అవకాశం కానీ, ఉద్యోగ అవకాశం కానీ, లేదా ఇతరేతర ఏవైనా అవకాశాలు మీ జీవిత భాగస్వామ్యంలో పొందబోతున్నారు. ఆదాయ మార్గాల కోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ జీవిత భాగస్వామి మూలంగా అవకాశాలు వచ్చే సూచన రేపటి రోజు ఖచ్చితంగా ఉందండి. ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా మిత్రులను కానీ బంధువులను కానీ కలుసుకోవాలనుకుంటున్నారో ఆ పరిస్థితులు అనుకూలించడం లేదు. వారిని కలుసుకునే వారి మార్గం మీకు తెలియడం లేదు. కలుసుకోవాలనుకుంటున్నారు కానీ కలవలేకపోతున్నారు. కొన్ని అనివార్య కారణాలు కలుసుకోబోతున్నారు. కానీ రేపటి రోజున మీరు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విడిపోయిన రక్త సంబంధికులు కూడా తిరిగి కలుపుకునే ఒక చక్కటి అవకాశం కూడా మీకు రాబోతూ ఉందని చెప్పాలి. తోబుట్టువులతో కానీ సంతానంతో కానీ మీకు గొడవలు ఉన్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా తొలగిపోతాయి.
తోబుట్టువుల మధ్య సస్తంభనాలు ఏర్పడే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైనా సరే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారి ముందుకు కూడా స్నేహితుల ద్వారా కూడా ఒక అవకాశం వచ్చే సూచన అయితే కనిపిస్తూ ఉంది. రేపటి రోజున మీరు కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ఏదైనా ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్ళేటప్పుడు రేపు రోజున ఎర్రటి దుస్తులు ధరించి వెళ్ళండి. శుభప్రదమైన ఫలితాలు పొందుతారు. అలాగే రేపటి రోజున ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి యాలుక్కాయలను జోబులో పెట్టుకోండి. చాలా వరకు కూడా మీకు అన్ని విధాలు కూడా మీకైతే వెళ్ళే పని దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. పనిలో విజయాన్ని ఖచ్చితంగా మీరు సొంతం చేసుకోగలుగుతారు. అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ మధ్య ఉన్న విభేదాలు పరిష్కరించుకునే అవకాశం కూడా మీకు కనిపిస్తుంది. ఇరుగు పొరుగు వారి వల్ల ఒక సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం కూడా ఉంది. లేనిపోని గొడవల జోలికి మాత్రం అస్సలు వెళ్ళకండి. ఒకరికి మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతో మరొకరితో గొడవ పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆ గొడవ తీవ్రత పెరిగితే మాత్రము అది మీకు మానసిక ప్రశాంతతను దూరం చేస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాలండి. అలాగే ఈ రాశి వ్యాపారస్తులకు చక్కటి వ్యాపార భాగస్వాములు లభిస్తారు. చాలా కాలం నుండి వ్యాపార భాగస్వాముల కోసం మీరు ఎదురు చూసినట్లయితే చక్కటి వ్యాపార భాగస్వాములు లభించే అవకాశం కూడా ఉంది. ఈ రాశి జాతక ప్రకారం చూసినట్లయితే ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నా రేపటి రోజున దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో వారికి కాస్త ఉపశమనం అయితే కల్పించబోతుంది. రేపటి రోజున ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి మీ జీవితం అయితే చాలా వరకు కూడా శ్రమిస్తూ ఉందండి. మీ జీవిత భాగస్వాములు ఊహించిన ఒక అవకాశం మీ ముందుకైతే ఖచ్చితంగా వస్తుంది. ఒక బలమైన కోరిక నెరవేరే అవకాశం కూడా ఉంది. అలాగే ఈ రాశివారు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి ఖచ్చితంగా శివారాధన చేయాలండి. ప్రతిరోజు కూడా శివ దర్శనం చేసుకోవడం వల్ల మీకు చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది. కనీసము సోమవారం రోజైనా శివాభిషేకం చేయించుకోవడం వల్ల మీ వైవాహిక జీవితం మరియు కుటుంబ సభ్యులతో ఎంతో మేలు జరుగుతుందని నమ్మండి. మీరు ప్రతి శుక్రవారం కూడా కనకదార స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు ఖచ్చితంగా లభిస్తుంది. రేపటి రోజున మీరు ప్రతి ఆదివారం రోజు కూడా నిద్ర లేవగానే స్నానం చేసేసి సూర్యనారాయణకి అర్ఘ్యం సమర్పించి సూర్య అష్టోత్తరం చదవడం వల్ల మీకు ఆదిత్య హృతం సహించడం వల్ల మీకు అన్ని రకాల కూడా మేలు జరుగుతుంది. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారి యొక్క పూజ చేసుకోవడం వల్ల కూడా మీకు ధైర్యం అనేది ప్రాప్తిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జాతక ప్రకారం చూసుకున్నట్లయితే అండి, మిమ్మల్ని ఒక వ్యక్తి రహస్యంగా కూడా రేపటి రోజున ఇష్టపడుతున్నారని మీకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. ఆ వ్యక్తి ద్వారా మీరు చాలా వరకు కూడా అంటే మేలు జరుగుతున్న సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కానీ ఆ వ్యక్తి కొన్ని సందర్భాల్లో మీ మీద అనుమానం కూడా పెంచుకొని కొంచెం మీకు దూరం అవ్వాలని కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తిని మాత్రం మీరు ఖచ్చితంగా కనుక్కొని ఆ వ్యక్తి ఎవరు, మీతో ఎందుకు ఇన్వాల్వ్ అవ్వబోతున్నారు, ఎందుకు తొలగో తెలుసుకొని ఆ వ్యక్తిని కానీ మీరు కలిసినట్లయితే మీకు అన్ని రకాల కూడా మంచి జరుగుతుంది. రేపటి రోజున మీ జీవితంలో జరిగే ఈ సంఘటన మీకు అన్ని రకాల కూడా మేలు చేస్తుందండి. అలాగే ఈ రాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం కలిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు తరతరాలకు ఆదర్శంగా నిలిచే అవకాశం కూడా ఉంది. అంటే జీవితంలో సమస్యలు వచ్చినా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఏదైనా సమస్య మీ ముందుకు వచ్చినప్పుడు నిరుత్సాహపడకుండా ఆ సమస్యను అధిగమించడానికి అలాగే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి తగిన మార్గాన్ని అన్వేషించండి. అలాగే మీరు ఎప్పుడైనా సరే నిరాశ చెంది అనవసరమైన ఆలోచన చేసే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో చాలా రకాల సమస్యలను మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ వల్ల మీ కుటుంబం వల్ల ఎంతో నష్టపోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారి వ్యక్తులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోండి. అలాగే ఈ రాశివారి కుటుంబ సభ్యులతో కూడా సస్తంభన కలిగి ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల కంటే కూడా బయట వ్యక్తులను అమితంగా అభిమానిస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం ద్వారా కూడా మీకు అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులతో గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలో మీ భార్య భర్తల మధ్య కొన్ని తగాదాలు వచ్చే పరిస్థితులు ఈ రాశి వారికి రేపటి రోజున ఉన్నా కూడా గొడవ తీవ్రత పెరిగి మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది. దాన్ని తగ్గించుకోవడం కోసం బంధాలు నిలబెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆవేశపూరితంగా మాట్లాడకుండా మీ యొక్క జీవిత భాగస్వామి మనసును ఒప్పించకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ మీది రైట్ తనదే రాంగ్ అని భావన మీకు ఉన్నట్లయితే కనుక తనను మెల్లగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని గట్టిగా అరుస్తూ వాదిస్తూ వెళ్ళినట్లయితే సమస్య తీవ్రత పెరుగుతుంది, బంధాలు విచ్ఛిన్నమవుతాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్క వ్యక్తి అంటే అది స్త్రీలు కానీ పురుషులు కానీ గమనించాల్సి ఉంటుంది. బంధాలు కాపాడుకోవడం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడడంలో ఎటువంటి తప్పు లేదండి. కాబట్టి ఈ విషయంలో ఈ రాశివారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. వైవాహిక జీవితంలో అంటే భార్యాభర్తకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త ఉండాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఇక ఈ రాశివారు ఆర్థిక పురోగతి కోసము శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి.
అలాగే కనకదార స్తోత్రం పారాయణ చేయడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీ చేతికి అనుకున్నంత ధనం ఖచ్చితంగా వస్తుంది. మరి తెలిసిందా కాండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను? తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.